Hi, hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో అమెజాన్ లో మనకి రకరకాల ప్రొడక్ట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదండి. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ చూడీదార్స్ అండ్ 2-piece సెట్స్ లాంటివి రివ్యూ చేస్తూ ఉన్నాను. అలాగే ఇవే కాకుండా మన దగ్గర అంటే అమెజాన్ లో మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టాప్స్ కూడా ఉంటాయి కదా. సో అట్లాంటి ఏమైనా డిఫరెంట్ గా ఉండేవి, నాట్ ద రెగ్యులర్ టాప్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండేవి ట్రై చేయాలి నేను అనుకున్నాను అనమాట. సో అందుకని కొంచెం రెగ్యులర్ టాప్స్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండేవి అయితే కొన్ని ట్రై చేశాను. వాటి రివ్యూ మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో రెగ్యులర్ గా కాదు, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ గా కావాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి అమెజాన్ లో సేల్స్ నడుస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మంచి టైం అనమాట పర్చేస్ చేసుకోవడానికి. రకరకాల వెరైటీస్ దొరుకుతాయి, తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So before showing the tops, let me share you my new lip balm. So which is this one from Dot & Key. ఇది డాట్ అండ్ కీ నుంచి అనమాట. ఇది కొత్తగా ట్రై చేసాయి లిప్ బామ్, మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఇది డే టైం కోసం అనమాట. ఒక మంచి గ్లాస్ లాగా అట్లాగా అనిపిస్తుంది. మరీ గ్లాసీలా అంత షైనీగా లేదండి. జస్ట్ ఇప్పుడు కూడా నేను అప్లై చేసుకున్నా ఓవర్ మై లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ పైన జస్ట్ అప్లై చేసుకున్నా. యాక్చువల్లీ లిప్ బామ్ లిప్స్టిక్ పెట్టుకోకపోయినా సరే నేను లిప్ బామ్ ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉంటాను. ఇందులో అంత టింట్ కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదు. చాలా మైల్డ్ టింట్ ఉంది. ఇవన్నీ చాలా మైల్డ్ టింట్, అసలు మరి ఇట్లా పింక్ షేడ్ అట్లా కూడా ఏమీ లేదు. దీంట్లో ఏంటంటే కోజిక్ యాసిడ్ ఉంది. అంటే మనకి లిప్స్ కొంచెం డార్క్ అయినాయి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే దీనిలో కూడా SPF 50 ఉందన్నమాట. మనం డే టైంలో బయటకు వెళ్ళేటప్పుడు స్కిన్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటామో SPF సన్ ప్రొటెక్షన్ రాసుకొని, అలాగే దీనిలో SPF 50+ ఉంది. సో మన డే టైంలో తిరుగుతాం బయట అని అనుకుంటే మంచిగా రాసుకోవచ్చు. ఎందుకంటే ట్యానింగ్ అనేది లిప్స్ కూడా అవుతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ అనేది లిప్స్ కూడా ఫామ్ అవుతుంది. సో ట్యాన్ అవ్వకుండా SPF, పిగ్మెంటేషన్ పోవడానికి కోజిక్ యాసిడ్ రెండో ఉన్నాయి. అండ్ కొన్ని లిప్ బామ్స్ ఏంటంటే సూట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ డే కొంచెం ఇట్లా లేయర్ వచ్చేస్తున్నట్టు అట్లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే అలా అనిపించలేదు. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రమ్ 1 week. సో ఈ 1 week లో అయితే నాకు అసలు అట్లాగా ఇట్లా వచ్చేస్తున్నట్టు అట్లా ఏమి అనిపించలేదు. ఎందుకంటే కొన్ని లిప్ బామ్స్ నాకు సెట్ కావు. లిప్ సెట్ అవ్వకపోతే నాకు డ్రై స్కిన్ వల్ల ఇట్లా ఒక లేయర్ వచ్చేస్తా ఉంటుంది అన్నమాట. నేను ఎలా కురికిసుకుంటా ఉంటాను అలా ఉంటుంది. బట్ ఇది పెట్టుకున్నప్పుడు చాలా సేపు వరకు సాఫ్ట్ గా అనిపించింది అనమాట. సో అందుకే కొత్త ట్రై చేశా కదా, ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ టు. ఇది కూడా అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను అనమాట. డాట్ అండ్ కీ ఇది బ్రాండ్. దీనిలో కలర్స్, ఫ్లేవర్స్ లాంటివి వేరు ఉంటాయి. బట్ ఐ ట్రైడ్ దిస్ వన్. ఇది స్ట్రాబెరీ గ్లేజ్ అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. సో ఓకే, మన డిఫరెంట్గా ఉండే టాప్స్ అని అన్నాను కదండి. వెతికి కొన్ని అయితే నేను ట్రై చేశాను. అందులో నాకు మంచిగా అనిపించింది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక షార్ట్ టాప్, క్యూట్ టాప్ మీతో షేర్ చేస్తా, విచ్ ఇస్ దిస్ వన్. మన ఫేవరెట్ కలర్ బ్లాక్. ఈ బ్లాక్కి మనకి ఇక్కడ కలంకారీ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ 2 గవ్వలు ఇచ్చారు. ఇవి ఇట్లా గవ్వలు కాదు, ఆ టైప్లో అనమాట, శంఖం టైప్లో, గవ్వల టైప్లో. అండ్ సైడ్ కూడా అలాగే క్లాత్ లాగా సేమ్ ఇక్కడ యోక్లో ఏదైతే ఇచ్చారో అదే సైడ్కి అటు ఇటు కూడా అటాచ్ చేశారు. అండ్ కింద కూడా ఇలాగ ఈ గవ్వలు ఇచ్చారన్నమాట ఇక్కడ అటు ఇటు. ఇదేంటంటే మనకి జీన్స్ పైన వేసుకోవచ్చు, స్కర్ట్ పైన కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ ఎస్పెషల్లీ కొంచెం లావుగా ఉంటాము అనుకునే వాళ్ళు ఇలాగా 2 piece లో ఇలా కట్ వచ్చినవి వేసుకుంటే ఇంకా సన్నగా కనిపిస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ వరకు ఒక కలర్, ఇక్కడ నుంచి వేరేది కనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకి ఇల్యూజన్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఆ సైడ్స్ అంతా కట్ అయిపోయి ఓన్లీ మధ్యలో పాటే మన బాడీ అన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. సో దానివల్ల కొంచెం మంచిగా సన్నగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం ట్రెడిషనల్ టచ్ కూడా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ టూ మోడర్న్ లాగా కాకుండా కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంది కాబట్టి మనం స్కర్ట్స్ పైకి కూడా పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది లైనింగ్ తో ఏమీ రాదు, ఇలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, అస్సలు థిక్గా లేదు, కొంచెం థిన్నే ఉంది. బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట స్కిన్ పైన వేసుకుంటే. జీన్స్తో కూడా పేర్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. సో ఇది ఒక టాప్. నేనేంటంటే డిఫరెంట్వి ట్రై చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ బడ్జెట్లో ట్రై చేయకూడదు, తక్కువ ప్రైస్లోనే ట్రై చేయాలి అనిపించింది. ఎందుకంటే అవి మనకు సూట్ కాకపోతే మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టేసామన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని తక్కువ ప్రైస్లోనే ట్రై చేశాను. సో లెట్ మీ షేర్ అనదర్ బ్యూటిఫుల్ టాప్ విచ్ ఇస్ బాందిని. ఇది ఒకటి భలే విచిత్రంగా అనిపించింది. ఇదిగోండి ఇలా బాందిని అనమాట. మొత్తం ఇదంతా సిల్క్ క్లాతే. యోక్ పార్ట్ దగ్గర ఇలా కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి ఒక ప్యాచ్ యాడ్ చేశారు బ్లాక్ కలర్ పైన. మిగతాదంతా బాందినియే. ఇక్కడ వరకు మనకి లైనింగ్ కూడా వస్తుంది యోక్ పార్ట్ వరకు. ఆ తర్వాత నుంచి లైనింగ్ రాదు, ఇలా పల్చగా వస్తుంది అన్నమాట.
ఇట్లా. అండ్ దీనికి యోక్ పార్ట్ వరకు ఇలా ఉంటే తర్వాత సైడ్ స్లిప్స్ ఉంటాయి కదా, అది ఇలా వెడల్పుగా ఇచ్చి మనకి యోక్ లో ఏవైతే థ్రెడ్ వర్క్ తో ఇచ్చారో బార్డర్, అవి ఇలా 2 స్ట్రిప్స్ లాగా అటాచ్ చేశారు. సో ఈ యోక్ పార్ట్ ఇక్కడ వరకు వస్తుంది, స్ట్రిప్స్ ఇక్కడ వస్తాయి. మొత్తం ఇది ఇలాగా ఫ్రంట్ కి ఒక పీస్, వెనక ఒక పీస్ ఇట్లా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట సిల్క్ క్లాత్ తోటి. ఇవేంటంటే కొంచెం మోడర్న్ లుక్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా, అంటే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ కుర్తీలో కొంచెం మోడర్న్ టచ్ అనుకోండి అలాగా. సో క్రాప్ టాప్స్ అలవాటు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు మంచిగా ఇది డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. లేదు క్రాప్ టాప్స్ అలవాటు లేదు అని అనుకునే వాళ్ళు ఏదైనా ఇన్నర్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే లోపల ఏమైనా స్పాగెటీ టైప్ లో ఏమైనా వేసుకొని తర్వాత కూడా జీన్స్ వేసుకోవచ్చు. ఇట్లాంటి వాటికి జీన్స్ పైకే బాగుంటుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే మనకి ఎక్కువ ఇదంతా స్లిట్ కదా సైడ్ కి అటు ఇటు, సో అందుకని ఎక్కువ లెగ్స్ కనిపిస్తాయి కాబట్టి మనకి అలాగా జీన్స్ తో వేసుకుంటే బాగుంటుంది. అండ్ కింద కూడా ఇలాగ మొత్తం ఫ్రిల్స్ ఇచ్చారనమాట. ఇది వేసుకుంటే ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో క్లాత్ అయితే బాగుంది, సిల్క్ క్లాత్ కదా విత్ బాందిని ప్రింట్, కొంచెం స్టైలిష్ గా అనిపించింది వేసుకుంటే నాకు. సో ఇది ఒకటి. ఓన్లీ యోక్ పార్ట్ వరకు లైనింగ్ వచ్చిందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లైనింగ్ వచ్చింది ఇలా. తర్వాత ఉండదు, ఇక్కడ వరకే ఉంటుంది ఇలా లైనింగ్. సో డిఫరెంట్ గా అనిపించి ఇది కూడా ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టాప్ విచ్ ఇస్ ఫ్రంట్ స్లిట్ వన్. ఇది యాక్చువల్లీ నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నా అనమాట. ఇదిగోండి ఇలా నార్మల్ టాప్ కే కొంచెం స్టైలిష్ లుక్ యాడ్ చేయాలి అని అంటే ఇలాగ ఫ్రంట్ స్లిట్ తోటి వస్తుంది కదా, మన అనార్కలి మోడలే ఇలా ఫ్రంట్ స్లిట్ తోటి వస్తుంది అనమాట. దీనిపైన అంతా ఇలా ప్రింట్ వచ్చింది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను కొంచెం పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో మెరూన్, గ్రీన్, బ్లాక్ ఇలా రకరకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి స్లీవ్స్ రావు, ఇట్స్ స్లీవ్లెస్ టాప్ అనమాట. అండ్ అలాగే ఈ బ్లూది కూడా స్లీవ్లెస్ టాపే, ఈ బ్లాక్ది కూడా స్లీవ్లెస్ టాపే. సో కొంచెం స్టైలిష్ టాప్స్ డిఫరెంట్వి ట్రై చేయాలనుకున్నా కాబట్టి వాటిలో ఎక్కువ స్లీవ్లెస్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్లీవ్లెస్ అంటే మరీ సన్న స్లీవ్ ఇలా ఏమి ఉండదండి, బ్రాడ్ గా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా బ్రాడ్ గా ఉన్న స్లీవ్సే నేను ట్రై చేస్తాను. సో ఇది ఇలా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్ గా మంచిగా స్టైలిష్ గా అలాగా ట్రెండీగా బాగున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని ఇదే మోడల్లో ఇంకో ట్రై చేద్దాము అని అనుకున్నాను అనమాట. అందుకే ఈ మోడల్ ని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది మొత్తం ఇలా పెద్ద ఫ్లేర్ తోటి వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇలాగా ప్రింట్ వస్తుంది మొత్తం అంతా. మధ్యలో ఈ స్లిట్ కి అంతా కూడా ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. సో ఇది వేసుకుంటే నాకు భలే బాగా నచ్చుద్ది. యాక్చువల్గా ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ అలా అంటే కూడా వేసుకెళ్ళిపోయాను నేను, అంతా బాగుంటుంది అన్నమాట ట్రెండీగా. సో ఇదే ప్యాటర్న్ లో ఇలా ఫ్రంట్ స్లిట్ తోటే ఇంకో జార్జెట్ది కూడా ఉంది. అండ్ ఇంకొకటి కొంచెం ఫెస్టివ్ వైబ్ యాడ్ చేసే విధంగా ఒక టాప్ కనిపించింది, ట్రై చేయాలని అనుకున్నా, విచ్ ఇస్ దిస్ వన్. మంచి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కి ఇక్కడ ఇలాగా గోల్డ్ బార్డర్ ఇచ్చారన్నమాట, లేస్ లాగా ఇలా ఇలా అర్ధచంద్రాల్లో ఉన్న లేస్ ని అటు ఇటు అటాచ్ చేశారు. ఇది కూడా సిల్క్ క్లాత్, బట్ ఇది విత్ స్లీవ్స్, ఇలా 3/4 స్లీవ్స్ వచ్చినాయి. అండ్ తర్వాత అంతా ఇలాగా సిల్క్ క్లాత్ ఇలాగ పెద్ద ఫ్లేర్ తోటి ఉంటుంది. ఇలా ఫ్రంట్ స్లిట్ అనమాట. సో ఈ ఫ్రంట్ స్లిట్ భలే బాగుంటాయండి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి, డిజైనర్ లాగా అండ్ ట్రెండీగా కూడా ఉంటాయి, చాలా యూత్ఫుల్ గా కనిపిస్తుంటాం అనమాట. దీనికి కూడా ఏంటంటే మనకి యోక్ పార్ట్ వరకు లైనింగ్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్ వరకు లైనింగ్ వస్తుంది, తర్వాత ఏం రాదన్నమాట. తర్వాత ఇలాగా ఒక సిల్క్ క్లాత్, పల్సన్ సిల్క్ క్లాత్ ఇలా పెద్ద ఫ్లేర్ తోటి ఇచ్చారు. సో ఇట్లాగా అటు ఇటు ఇట్లాగా మనకి గాలి వచ్చినప్పుడు అలాగా ఫ్లో అవుతూ ఫ్లోయిగా ఉండాలి కదా, సో అలా క్లాత్ కూడా అలా ఫ్లోయిగానే ఉంది. ఇది ఒకటి బాగా అనిపించింది. దీనికైతే ఫెస్టివ్ వైబ్స్ లాగా కూడా అనిపించింది అన్నమాట. సో ఇప్పుడు దివాళీ ఇట్లా కదా మనకి, ఆ టైంలో వేసుకోవడానికి ఇలాగా ఈవినింగ్స్ అలాగా కూడా బాగుంటుంది. అఫ్ కోర్స్ దీపాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ సిల్క్ క్లాత్లు, టపాసులు కాల్చే దగ్గర అలా సిల్క్ క్లాత్లు అవి ప్రిఫర్ చేయకండి, కానీ మామూలుగా డే టైంలో వేసుకోవడానికి అట్లాగా బాగుంటుంది అనిపించింది. అసలు చాలా తక్కువ ప్రైస్ లో అనమాట, 300 చేంజ్ ఆర్ అరౌండ్ 400 లో వచ్చేసింది ఇది. బట్ చాలా డిజైనర్ అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లా అనిపించింది. మంచి ఫంక్షన్ అంటే పార్టీకి వేసుకునే విధంగా, ఫెస్టివల్స్ వేసుకునే విధంగా అనిపించింది అనమాట. ఆ బడ్జెట్ కి ఇది 100% వర్త్. అండ్ ఐ లవ్ దిస్ కలర్ టూ. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకు ఈ కలరే బాగా నచ్చింది. ఇదే ఆ ఫెస్టివ్ లుక్ ఇస్తుంది అని అనిపించింది అనమాట. సో మీరు ఇలా డిఫరెంట్ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది కూడా ట్రై చేయొచ్చు. సో ప్రతి దాన్ని వేసుకుంటే ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి మీకు అది చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాప్ విచ్ ఇస్ దిస్ వన్. ఈ వేసుకున్నది కూడా ఈ మధ్య తీసుకున్న కొత్త టాప్ ఏనండి. ఇది కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా అన్నా కదా, విచ్ ఇస్ వీడియోలో మీకే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా, కోల్డ్ స్లీవ్స్. మా వారు ఏమంటారు తెలుసా అండి, దీన్ని ఇలాంటి టాప్ని కరోనా టాప్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడానికి హోల్ రెడీగా పెట్టారట. కరోనా రాకముందే ఈ టాప్లు ఇన్వెంట్ చేశారా అని అడుగుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఇన్వెంట్ చేశారా, ఇది ఎప్పుడు ట్రెండ్ అయింది, ఈ మోడల్ ఎప్పుడు వచ్చింది, ఇలా అడుగుతున్నారు అనమాట.
సో ఇది ఇలాగా అటు ఇటు మనకి కోల్డ్ స్లీవ్స్ వస్తాయి. ఇది మరీ పొడుగు టాప్ ఏం కాదు, షార్ట్ టాప్ లాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా ఇలా ప్రింట్ లా వచ్చింది అనమాట. చూడడానికి ఒకలాంటి పోచంపల్లి టాప్ లాగా అనిపిస్తుంది. సో నాకు ఇలాంటి షార్ట్ టాప్స్ ఇట్లాంటివి నేను ఎక్కువ వాడుతుంటా జీన్స్ పైకి అట్లాగా. సో వెంటనే తీసేసుకున్నాను, ఆల్రెడీ వేసేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైమో ఎప్పుడో ఎన్నోసారి అనమాట వేసుకోవడం. మంచిగా అనిపిస్తాయి అనమాట ఇట్లాంటి. ఈజీ టు వేర్, డైలీ వేర్కి, కాలేజ్కి, ఆఫీస్కి ఎట్లయినా సరే మనం ఈజీ టు వేర్, ఈజీ టు క్యారీ అనిపిస్తుంది. సో ఇది ఒకటి టాప్. ఇది కూడా చాలా తక్కువ, 200 చేంజ్కే వచ్చింది ఈ టాప్ అయితే. సో ఆ ప్రైస్కి అయితే 100 కాదు 200% వర్త్ అనిపించింది అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నేను ఇవన్నీ కూడా ఒకటే జీన్స్ పైన పేర్ చేశాను. మీరు కావాలి అనుకుంటే పలాజో మీద పేర్ చేయొచ్చు, లెగ్గిన్స్ పైన పేర్ చేయొచ్చు. లెగ్గిన్ కన్నా కూడా కొంచెం స్ట్రైట్ ప్యాంట్స్ కానివ్వండి, నేను కొంచెం షార్ట్ జీన్స్ పైన పేర్ చేశాను. మీరు కావాలనుకుంటే బెల్ బాటమ్ పైన పేర్ చేయొచ్చు. అలా మీకున్న బాటమ్ ఆప్షన్స్ని బట్టి స్కర్ట్స్ పైన కూడా పేర్ చేసుకోవచ్చు. అట్లా మీకున్న ఆప్షన్స్ని బట్టి మీరు పేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే జీన్స్ పైన పేర్ చేసి చూపించాను. ఇది కొంచెం యాంకిల్ లెంత్ లాగా వస్తుంది అన్నమాట, అటు ఇటు సైడ్ జిప్ వచ్చి. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నది. ఇన్ కేస్ ఇట్లాంటి జీన్స్ పైన బాగుంది అని అనుకుంటే మీరు ఈ జీన్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసేయండి. ఇందులో ఏది మీకు నచ్చినా, మీకు అవసరం ఉంది, ఆ బడ్జెట్ మీకు ఓకే అని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ మీకు నచ్చకపోతే కనుక మీరు రిటర్న్ ఆర్ సైజ్ ఇష్యూ కానీ కలర్ ఇష్యూ కానీ ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఈసారి నేను ట్రై చేసిన డిఫరెంట్ టాప్స్ ఎలా అనిపించినాయి, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు అండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్ అండ్ బై.